నీకు లేదు సిర్రా మరి నీ దాంతో కార్యక్రమాన్ని ఈరోజు సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో మనము ప్రారంభించుకోబోతున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ అడిషనల్ ఎస్పీ గారికి, స్పెషల్ ఆఫీసర్ సురేష్ గారికి, ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రజాపాలన కార్యక్రమంలో 6 గ్యారెంటీలు అమలుకు పడింది. ఈ గ్యారెంటీల కింద మీకు ఏ పథకం అయితే అవసరమవుతుందో ఆ పథకం అప్లికేషన్లో పెట్టి మీకు ఏం కావాల్సిన హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అక్కడ అప్లికేషన్స్ కూడా అక్కడ మీకు కావాల్సిన పథకాలన్నీ కూడా టిక్కు పెట్టి ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ కౌంటర్లో మీరు హ్యాండ్ అవుట్ చేస్తే అవన్నీ తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని మీకు అవసరమైనటువంటి మీకు కోరుకున్న పథకాలను కూడా ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ యొక్క అప్లికేషన్ నింపి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం కోరుకుంటూ, మొట్టమొదట ఈ కార్యక్రమం గురించి సీఎం గారు అదే సంకల్పంతో మిగిలిన గ్యారెంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గానే స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి రైతు భరోసా సభ అధ్యక్షులు గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవ వార్డు కౌన్సిలర్ గారు, ఈ నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ సిఇఓ జిల్లా పరిషత్ గారు, అలాగే ఈరోజు ప్రజాపాలన అంటే ప్రజల వద్దకే పాలన తీసుకువెళ్ళి అసలు ఏ రకంగా ప్రజల యొక్క మనోభావాల్ని, వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి ఒక బేస్ లైన్ సర్వే ఉండాలి. దాని ప్రకారం ఇప్పుడు మీరు గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశాన్ని మీరు అందరూ విన్నారు, రేవంత్ రెడ్డి గారి సందేశాన్ని. అందులో చాలా క్లియర్గా ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది. చివరి వరుసలో ఉన్న వ్యక్తికి సంక్షేమ ఫలాలు అందినాడే మనం యూనిఫామ్గా స్టేట్ని అభివృద్ధి చేసుకోగలము. దానికి తగ్గ ఏర్పాట్లలో భాగంగానే ఈ రోజు నుండి డిసెంబర్ 28 నుండి జనవరి 6వ తేదీ వరకు ఈ ప్రజాపాలన అనే ప్రోగ్రాం చేపట్టాం. జిల్లాలో 58 టీముల్ని ఏర్పాటు చేసి ఈ టీములతో పాటు ఒక్కొక్క చోట హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి అన్ని పథకాలకి సంబంధించి ఒక్కసారి నేను మీ పథకాల గురించి కూడా చెప్తాను. అన్ని పథకాలకి సంబంధించి నేను ఒక 35 సంవత్సరాల నుండి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాను. ఏ పథకానికి ఆ పథకానికి మనం ఎప్పుడు దరఖాస్తులు మేము తీసుకోవడం జరిగింది ఇంతవరకును. కానీ ఈసారి ప్రభుత్వం చాలా ఈ సర్వే చేయడం కోసం, అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఈ ఆర్థిక ఫలాలను కానీ, హౌసెస్ కానీ, ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ప్రభుత్వం చెప్పిందో ఆ పథకాలన్నీ కూడా మంజూరు చేయడానికి ఒకే ఒక అప్లికేషన్ ద్వారా ఈ రకంగా మనం దరఖాస్తులు తీసుకోవడం అనేది మొట్టమొదటిసారిగా జరుగుతుంది. ఇదివరకు ఎప్పుడు కూడా ఏ సందర్భంలో ఎవరికి ఏది ఇవ్వాలో ఆ రకంగా ఇచ్చేవాళ్ళం. కానీ మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఇచ్చిన ఈ హామీలని ఏ రకంగా నెరవేర్చాలి, ఎవరు దీనికి అర్హులు ఉన్నారు, ఎవరు దీనికి దరఖాస్తు చేసుకోదలుచుకున్నారు అనేది తెలుసుకోవాలంటే ఒక డేటా అవసరం. కాబట్టి ఈ ప్రజాపాలన అనే ప్రోగ్రాంలో ప్రజల ముందుకే అధికారులందరూ వచ్చి ఇక్కడే వాళ్ళకి కావాల్సిన వివరాలన్నీ తెలియజేసి, అవసరమైన ఎవరన్నా నిరక్షరాస్యులు కానీ ఈ అప్లికేషన్ నింపడానికి అవకాశం లేని వాళ్ళు కానీ ఉంటే ప్రత్యేకంగా ఒక డెస్క్, హెల్ప్ డెస్క్ పెట్టి అక్కడే నింపించి ఒక 8 నుండి 12 వరకు కౌంటర్లు టౌన్లో అయితే పెట్టి వారికి అక్కడే అవసరమైతే ఇది ఒక 2-3 రోజులు ఎక్స్టెండ్ చేయడానికి కూడా మనకు అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ అవసరమైతే ప్రోగ్రాం జరిగే చివరి రోజు వరకు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ లాజిస్టిక్ అరేంజ్మెంట్స్ అన్ని చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో అందరు కలెక్టర్స్కి, ఎస్పీస్కి, కమిషనర్ ఆఫ్ పోలీసెస్కి దిశానిర్దేశం చేశారు. ఇందులో మన జిల్లా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా అందరితో ఒక మీటింగ్ పెట్టి, వారితో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు 3 జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులందరితో ఒక మీటింగ్ పెట్టి శిక్షణ కూడా ఇచ్చారు. దాంట్లో భాగంగా ఈరోజు ఈ 58 ప్లేసెస్లో కూడా 58 టీములు ఈరోజు ఉదయం సాయంత్రం కూడా, ఉదయం అయితే 8 గంటల నుండి 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం అయితే
2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ టీమ్స్ గ్రామాల్లో వెళ్ళి దరఖాస్తులు తీసుకుంటాయి. సో ఎక్కడన్నా ఎక్కువ దరఖాస్తులు వచ్చిన సందర్భంలో ఏ రకమైనటువంటి అపోహలకి మీరు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ ప్రాంతాల్లో ఎక్కువ దరఖాస్తులు వచ్చిన సమయంలో ఎక్కువ జనసమ్మర్దత ఉన్న పరిస్థితుల్లో అవసరమైతే అక్కడ 2వ రోజు 3వ రోజు కూడా దరఖాస్తులు తీసుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అట్లా జనవరి 6 వరకు జిల్లాలో ఉన్న అన్ని ప్రాంతాలని, అన్ని హ్యాబిటేషన్స్ని, అన్ని వార్డుల్ని కవర్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. మరి ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ గారికి 6 గ్యారంటీల్లో మొట్టమొదటి గ్యారంటీ ఆల్రెడీ ఇప్పటికే మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇప్పటికే అందజేయడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఇదివరకు ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీలో కూడా 10 లక్షల వరకు ఎవరికన్నా అవసరమైనచో వైద్య సదుపాయాలు 10 లక్షల వరకు పెంచుతూ ఆ అధికారాన్ని కూడా ఇప్పటికే ఆ ఉత్తర్వులు కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ 2 గ్యారంటీల్ని ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఇవ్వడం కూడా మమ్మల్ని కూడా చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక 48 అవర్స్లో ఒక 2 ఇంపార్టెంట్ గ్యారంటీస్ని మనం ఏ రకంగా ఆ రోజు బస్సెస్ అన్నీ కూడా మహిళలకి నడుపుకున్నాం చూసాం. ఇప్పుడు సుమారు 68% వరకు మహిళల బస్సుల్లో ప్రయాణం చేయడం కూడా చాలా ముదావహం. వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే మహిళలకు కూడా చాలా చేదోడువాదోడుగా అండగా ఈ మహాలక్ష్మి పథకంలో ఉన్నటువంటి ఉంది. ఇప్పుడు ఈ 6 గ్యారంటీస్లో ప్రతి నెల 2,500 రూపాయలు మహిళలకు ఆర్థిక సహాయం ఇచ్చే పథకం కూడా ఒకటి ఉంది. అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకం కూడా ఉంది. సో ఈ రెండింటిని కూడా మీరు కావాలి అనుకున్న వాళ్ళు టిక్ పెట్టాలి. అర్హత ఉంది మాకు, మేము తప్పనిసరిగా దీనికి అర్హులు అని మీరు భావిస్తే ముందు మీరు టిక్ పెట్టండి. తర్వాత ఎంక్వైరీ విషయంలో మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రైతు భరోసా 2వ గ్యారంటీ అయినటువంటి రైతు భరోసా పథకంలో రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలనేది ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీ. ఈ గ్యారంటీలో కౌలు రైత అన్నది ముందు నింపాల్సి ఉంటుంది. రైతు అయితే సొంత భూమి ఉన్న పట్టా భూమి ఉన్న వ్యక్తి అయితే రైతు అని పెడతాడు. ఒకవేళ కౌలు భూమి నా భూమిని నేను చేసుకోలేను కాబట్టి నేను XYZ ఎవరికైనా రైతుకి వేరే వాళ్ళకి నేను కానీ కౌలుకి ఇస్తే ఆ కౌలుకి పెట్టిన దరఖాస్తు ఎవరైతే ఆ దరఖాస్తుదారుడు ఉన్నాడో అతను నేను కౌలు రైతుని అని టిక్ చేయాల్సి ఉంటుంది. ఇంతవరకు మనం ఇచ్చిన పథకాలను ఎక్కడ కౌలు రైతుని ఎక్కడ గుర్తించలేదు. సో ముందు ఇది కౌలు రైతు అని గుర్తించిన తర్వాత మళ్ళీ బ్యాక్ ఎండ్లో రికార్డ్స్ వెరిఫై చేసి కరెక్ట్ ఇతను కౌలు రైతు అని చెప్పి రెవెన్యూ శాఖ నుండి, పంచాయతీరాజ్ శాఖ నుండి, వ్యవసాయ శాఖ నుండి ఆ వివరాలను బట్టి కౌలు రైతు అయితే గుర్తించి కౌలు రైతుకు కూడా సేమ్ పథకాన్ని వర్తింపజేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అదే రకంగా ఆ పట్టాదారు పాస్ పుస్తకం కానీ ఉంటే రైతు అయితే పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్లు కూడా అక్కడ రాయాల్సి ఉంటుంది. వాళ్ళు సాగు చేస్తున్న భూమి వివరాలు, సర్వే నెంబరు, పట్టాదారు పాస్ పుస్తకం వివరాలు కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 రూపాయలు ఇచ్చే పథకం. ఒకవేళ వాళ్ళు దారిద్ర్య రేఖ దిగువన ఉండి మేము వ్యవసాయ కూలీ చేసుకుంటున్నాం, మాకు ఏ రకమైనటువంటి భూమి లేదు అనుకున్న వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల్లో 12,000 రూపాయలు అంటే ప్రతి వ్యవసాయ కూలీలకు ఏటా అంటే ప్రతి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే పథకం కింద ఒకవేళ ఉపాధి హామీ జాబ్ కార్డు కానీ ఉంటే ఈ 12,000 రూపాయల పథకానికి నాకు అర్హత ఉందని ఆ పథకానికి టిక్ చేయాలి. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ రైతు అయితే నేను రైతుని కాబట్టి రైతు బంధు అంటే రైతు భరోసా పథకానికి కావాల్సినటువంటి ఇది టిక్ చేయాలి. ఒకవేళ వ్యవసాయ కూలీ అయితే అంటే రైతు దీనికి అప్లై చేయలేడు ఈ కింద పథకానికి, కాబట్టి పై పథకానికి రైతు అప్లై చేస్తాడు కాబట్టి కింద పథకంలో డాష్ పెట్టేయాలి. అంటే నాకు అర్హత లేదు, నేను రైతుని, నాకు ఆల్రెడీ పట్టా భూమి ఉంది, నేను చేసుకుంటున్నానని. జాబ్ కార్డు ఉన్న వాళ్ళు అయితే మాత్రం రైతు వ్యవసాయ కూలీకి ఏటా 12,000 ఇచ్చే పథకాల కోసం టిక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు పథకంలో ఇల్లు లేని అర్హులైన కుటుంబాలు ఇంటి నిర్మాణానికి నాకు ఆర్థిక సాయం కావాలి అనుకునే వాళ్ళు అక్కడ టిక్ పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 గజాల్లో ఇంటి స్థలాన్ని ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరన్నా అమరవీరుల కుటుంబాలకి ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో చనిపోయిన అమరవీరుల కుటుంబాలు ఎవరన్నా ఉంటే వారి యొక్క తల్లిదండ్రులు కానీ వారి యొక్క సహోదరులు కానీ మా ఇంటి నుండి పలానా వాళ్ళు అమరవీరులు అయ్యారు, మార్టిర్స్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఆ అమరవీరుల పేరు ఎవరైతే ఆ కుటుంబంలో ఇదివరకు ఆ వ్యక్తి చనిపోయాడో
ఆ చనిపోయిన వ్యక్తి పేరు, ఏ సంవత్సరంలో చనిపోయిన వివరాలు, అలాగే ఎఫ్ఐఆర్ నెంబరు. ఒకవేళ ఈ రకంగా చనిపోయి ఉంటే ఖచ్చితంగా అప్పుడు ఎఫ్ఐఆర్ నెంబర్ వేసి ఉంటారు. అతను ఏదో రకంగా బలవన్మరణానికి చెంది ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా 174 సిఆర్పిసి కింద అప్పట్లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉంటారు. ఆ ఎఫ్ఐఆర్ ఒకవేళ మీకు ఇచ్చి ఉంటే ఆ నెంబర్ వేయాలి. అలాగే డెత్ సర్టిఫికేట్ నెంబర్ కూడా వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రతి సర్టిఫికేట్ కూడా డిజిటల్గా మున్సిపాలిటీల్లో కానీ గ్రామ పంచాయతీల్లో కానీ ఇస్తున్నారు కాబట్టి ఆ డెత్ సర్టిఫికేట్ ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ వేస్తే సరిపోతుంది. అలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అంటే అవును కాదు అన్న విషయాన్ని మీకు తెలియజేయాలి. ఒకవేళ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్టయితే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటుంది. ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ ఏమన్నా ఉంటే ఇక్కడ పొందుపరచాల్సి ఉంటుంది. అలాగే ఎప్పుడు పాల్గొన్నారు, జైలు పేరు, స్థలం, శిక్ష సంబంధించిన వివరాలు ఏమన్నా ఉంటే అవి కూడా ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది అమరవీరులు అలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి సంబంధించినటువంటి పార్ట్లో దీన్ని కూడా పొందుపరచడం జరిగింది. అలాగే గృహజ్యోతి పథకం చాలా సింప్లిఫై చేశారు. ఎక్కడ పెద్దగా రాయాల్సిన అవసరం లేదు. ఒక పెన్ను పట్టుకొని టిక్ చేస్తే చాలు. దాన్ని మళ్ళీ మేము కంప్యూటరైజేషన్ చేసి స్పెషల్గా సాఫ్ట్వేర్ ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పారు. దాని గురించి కూడా ప్రత్యేకంగా ఒక శిక్షణ ఇచ్చి వెంటనే ప్రతి దరఖాస్తుకి మీకు రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ కౌంటర్లో ఉన్నటువంటి పాయింట్ పర్సన్ ఎవరున్నారో ఆ పాయింట్ పర్సన్ రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే గృహజ్యోతి పథకం మరొక పథకం ఏంటంటే ప్రతి కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల వరకు కరెంటు వాడితే ఆ కరెంటుకి ఉచితంగా అంటే ఏ రకమైనటువంటి రుసుము లేకుండా విద్యుత్ శాఖ వారు కేవలం 0 రుసుముతో ఏర్పాటు చేయడానికి కూడా ఒక పథకాన్ని 6 గ్యారెంటీల్లో పెట్టడం జరిగింది. ఈ 6 గ్యారెంటీల పథకంలో గృహజ్యోతి పథకంలో ఒకవేళ నేను అర్హుణ్ణి, నాకు 200 యూనిట్ల లోపే నేను ఎప్పుడు కరెంటు కాలుస్తాను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పథకం కింద మీరు టిక్ పెడితే దానికి విధి విధానాల ద్వారా మీరు అర్హత ఉందా లేదా అనేది ఇది చాలా క్లియర్గా మీరు రీడింగ్ ద్వారా తెలిసిపోతుంది. కాబట్టి ఆ ప్రకారం ఆ స్కీమ్ కింద కూడా అప్పుడు మీకు కావాల్సినటువంటి ఏర్పాటు చేసి మీ బకాయిలు కాదు బిల్లుల్ని రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా చేయూత పథకం ఫైనల్గా 6 గ్యారెంటీల్లో చివరిదైనటువంటి చేయూత పథకం. ఈ చేయూత పథకం కింద నెలకు 4,000 రూపాయలు దివ్యాంగులకు పింఛను, మామూలు వాళ్ళకైతే ఇప్పుడు ఓల్డేజ్ పెన్షన్స్, విడో పెన్షన్స్ వాళ్ళకి ఏదైతే మనం 2,000 ఇస్తున్నామో అటువంటి వాళ్ళకి 4,000 ఆటోమేటిక్గా దప్పదప్పాలుగా పెంచడానికి అవకాశం ఉంటుంది అనేది ప్రభుత్వం ముందే మనకి తెలియజేసింది. ఆ 4,000 రూపాయలు ఏదైతే ఉందో ఒకవేళ ఆ పథకంకి అర్హులైతే ఆ పథకంకి టిక్ పెట్టాలి. దివ్యాంగుల పెన్షన్ కానీ అదే దివ్యాంగులైతే ఇదివరకు ఏదైతే 3,000 రూపాయలు పెన్షన్ ఉందో అది 6,000 రూపాయలకి పెంచడం కోసం దప్పదప్పాలుగా పెంచడం కోసం ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాబట్టి 6,000 ఒకవేళ వికలాంగులైనతో ఆ సదరం సర్టిఫికేట్ నెంబర్ వేసి టిక్ పెడితే 6,000 రూపాయల పథకం కోసం ఇందులోని మీరు దరఖాస్తు చేసుకున్నట్టు వీలవుతుంది. కాబట్టి ఇందులోని ఇప్పుడున్న రకాల పెన్షన్లు ఏవేవంటే వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, గీత కార్మికుల పెన్షను, చేనేత కార్మికుల పెన్షను, డయాలసిస్ బాధితుల పెన్షను, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పెన్షను, బీడీ కార్మికుల జీవన భృతి, ఫైలేరియా బాధితుల పెన్షను, ఒంటరి మహిళ జీవన భృతి, బీడీ టేకేదారు జీవన భృతి, ఇన్ని రకాలుగా సుమారు 10 రకాల పెన్షన్లని ఇందులో పొందుపరచడం జరిగింది. కాబట్టి దీనికి అర్హత ఉన్న వాళ్ళు తాము అర్హులు అయినట్టుగా టిక్ పెట్టి ఇస్తే దాన్ని కూడా మా అధికారులు ఇక్కడ డేటాబేస్ రూపొందించి అందులో పొందుపరచడం జరుగుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ దరఖాస్తు అప్లికేషన్ తీసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ కౌంటర్లో హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కంపల్సరీగా మీ పేరు రాసి అక్కడ ఎవరైతే పాయింట్ పర్సన్ ఉన్నారో కౌంటర్ ఇన్ఛార్జ్ ఆ కౌంటర్ ఇన్ఛార్జ్ సంతకం తీసుకొని మీరు ఆ కాగితాన్ని జాగ్రత్తగా ముందు మీ ఫోన్లో భద్రపరచుకోండి. ఒక ప్రింట్అవుట్ తీసుకొని ఉంచుకోండి. మాకు తెలియాలంటే ఫ్యూచర్లో రిఫరెన్స్ కోసం ఈ రసీదు ఉంటుంది కాబట్టి ముందు దాన్ని మీ ఫోన్లో ఒక ఫోటో తీసుకొని దాన్ని భద్రపరచుకోండి. ఈ రసీదు కూడా భద్రపరచుకోవాల్సిందిగా నేను తెలియజేసుకుంటూ మరి గత వారం 10 రోజుల నుండి ఈ ప్రోగ్రాం కోసం ఇవ్వడం జరిగింది. తర్వాత ఆఫ్లైన్లో మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, ఉమ్మడి జిల్లా స్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి యొక్క
ఆధ్వర్యంలో అందరు ఎమ్మెల్యేలని పిలిచి అలాగే ప్రజాప్రతినిధులను మిగతా ప్రజాప్రతినిధులను పిలిచి ముఖ్యంగా జిల్లా అధికారుల స్థాయిలో ఆ రోజు అవగాహన కల్పించారు. దాని ప్రకారం మండల స్థాయి కింది స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరికి రిటర్న్గా ఉత్తర్వులు ఇచ్చి ఎవరు ఎక్కడ ఏ స్థానంలో ఎప్పుడు పనిచేయాలి అనేది చాలా క్లియర్ కట్గా ప్రణాళికను రూపొందించి ఈ ప్రోగ్రామ్ని ఈరోజు ఇక్కడ మనం ప్రారంభించుకుంటున్నాం. ఇందుకు ప్రత్యేకంగా మీ అందరూ ఇక్కడ వచ్చి రేపు ఎల్లుండి డిమాండ్ బట్టి ఉంటాం. అలాగే 6వ తేదీ వరకు కూడా మీకు అవసరం అనిపిస్తే ఇక్కడికి వచ్చి దరఖాస్తులు ఇచ్చుకోవడానికి అవకాశం ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ ప్రోగ్రామ్కి విచ్చేసినటువంటి చైర్పర్సన్ గారికి అలాగే మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న వార్డు ప్రజలందరికీ, అక్కకి చెల్లెకి, ప్రతి ఒక్కరు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి కలెక్టర్ గారు చాలా వివరంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి, ఈ కార్యక్రమంలో మనం ఏ విధంగా దీన్ని వినియోగించుకోవాలని అన్ని విషయాలు చెప్పడం జరిగింది. కానీ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ప్రజల నుంచి మా దృష్టికి వచ్చిన 1-2 సందేహాలని మీ ముందు ఉంచడం కోసమే నేను మాట్లాడుతూ ఉన్నాను సార్. కలెక్టర్ గారికి అంటే ఈ ఏవైతే 6 గ్యారంటీలకు సంబంధించి పథకాలకు సంబంధించిన వాటిల్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ బేసిక్ డేటా కలెక్షన్ వరకే ఈ అప్లికేషన్ ఫామ్లో కనిపిస్తుంది. మీరు ఓన్లీ ఆధార్ కార్డ్ జిరాక్స్ అండ్ రేషన్ కార్డు ఒకటి ఇవ్వమని చెప్పారు. మరి వీటికి కొన్ని పెన్షన్ అన్నప్పుడు కానీ వేరే వాటికి కొన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అది మరి నెక్స్ట్ ఫేజ్లో తీసుకుంటారా ఏంటనేది నుంచి మమ్మల్ని బాగా అడుగుతున్నది. మహాలక్ష్మి పథకానికి సంబంధించి 2,500 రూపాయలు ఇస్తామన్నారు. మనది ఏజ్ ఉన్న పెన్షన్ ఉన్న వాళ్ళైతే పర్లేదు, కానీ నడి వయసులో ఉన్న వాళ్ళు, ఒంటరి మహిళలు కానీ వితంతువులు కానీ వాళ్ళ మీరు కొద్దిగా మీకున్న ఇన్ఫర్మేషన్ ద్వారా ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిందిగా వేడుకుంటా ఉన్నాను. ఇంకా రెండో విషయము వ్యవసాయ కూలీలకు సంబంధించి రైతు బంధు అన్నప్పుడు భూమి ఉన్న వాళ్ళకి రైతు ప్రకారం ఇచ్చారు కదా, అదే సార్ ఇంతకుముందు విషయము భరోసాగా వచ్చింది, భూమి ఉన్న వాళ్ళకి వస్తుంది. మరి టౌన్ కాబట్టి మా దగ్గర ఉపాధి కూలీలకు సంబంధించిన నెంబర్ ఏమి ఉండదు, కానీ ఇక్కడ కూడా వ్యవసాయం జరుగుతుంది. ఈ జరిగే పొలాల్లోకి మా వాళ్ళు కూలీలుగా వెళ్తుంటారు. మరి వాళ్ళు కూడా టిక్ చేసే అవకాశం ఉందా లేదా అన్నది ఒకటి అందరు అడుగుతూ ఉన్నారు. మా ప్రాంతం అంతా కొంత ఇక్కడ వ్యవసాయ ఆధారంగా ఉంటారు, వీళ్ళు కోతలకి వాటికి వీటికి వెళ్తూ ఉంటారు కాబట్టి ప్రజలు అడుగుతున్నారు. దీన్ని కూడా కొంచెం మీరు క్లారిటీ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా మేనిఫెస్టోలో ఇంటి స్థలం ఇస్తూ స్థలంతో పాటు దానికి ఆర్థిక సాయం చేస్తామన్నారు. మరి ఈ అప్లికేషన్లో మాత్రం ఓన్లీ ఇంటి లేని వాళ్ళు నిర్మాణానికి మాత్రమే ఆర్థిక సాయం అడిగారు. మరి ఇంటి స్థలానికి సంబంధించి ఆ పాయింట్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. మరి దానికి సంబంధించి కూడా మీరు పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ద్వారా మరి దాని గురించి కూడా కొంచెం భవిష్యత్తులో క్లారిటీ ఇస్తే మేనిఫెస్టోలో ఉన్నదాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలు అడుగుతూ ఉన్నారు, అంటే మేజర్ పెన్షన్దారు కాకుండా ఈ 10 వివిధ రకాల పెన్షన్స్ ఉన్నాయి కదా, వాటిలో ఎవరన్నా కొత్తగా పెన్షన్ కోసం ఉంటే మరి వాళ్ళ పేరు ఇక్కడ ఉండదు. ఎందుకంటే ఒకరికి పెన్షన్ రావచ్చు, కానీ ఇంకొకరు వికలాంగుల వల్ల ఉండొచ్చు. మరి వాళ్ళకి నేమ్ లేకుండా డైరెక్ట్ టిక్ చేయమంటారా ఎట్లా? ఎందుకంటే తెలియజేస్తూ ఇంకొక ముఖ్య మనం ఏంటంటే వార్డు ప్రజలందరికీ ఇక్కడ ఈ కౌంటరు సార్ చెప్పినట్టు 8 రోజుల పాటు ఉంటుంది. ఈ రోజు నుంచి మొదలుకొని 6వ తారీఖు వరకు మీరెవ్వరూ హడావుడి చెందకుండా మన ఆర్పీలే మన అంగన్వాడీలే ఉంటారు, మీకు తెలిసిన వాళ్ళే, మీ ఇంట్లో పిల్లలు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అప్లికేషన్ చాలా సింపుల్గా ఉంది. ప్రతి ఒక్కరూ నింపండి. అందరం మన వార్డులో 95% బిలో పావర్టీ వైట్ రేషన్ కార్డు కాబట్టి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ అప్లికేషన్ నింపండి. ప్రతి పథకానికి అర్హులై ఉంటారు. ఎవరన్నా ఇవి కానీ గ్రీవెన్సెస్ ఎవరన్నా ఉంటే కొత్తగా పెన్షన్ వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఉంటే ఇక్కడ కౌంట్ నెంబర్ 8 అని జనరల్ కౌంటర్ పెట్టారు, వాటిలలో మీరు అప్లికేషన్స్ ఇవ్వండి. ఇది 8 రోజులు జరుగుతుంది. హడావుడిగా వచ్చి ఊర్లలోకి పైన మన చుట్టాలందరికీ చెప్పి ప్రతి ఒక్కరు అప్లికేషన్ ఇచ్చేటట్టు చూసుకోండి. ఎవరు కూడా అప్లికేషన్ మిస్ కాకుండా అందరు కూడా భాగస్వామ్యం అయ్యే విధంగా తెలియజేసుకోవాలని తెలియజేస్తున్నా. నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు. దానికి ఎవరెవరైతే ప్రజలు అర్హులో దేనికైతే అర్హులు అవుతారో దాంట్లో వారు టిక్ మార్క్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా గమనించుకొని ప్రజలు చేసుకోవాలి. అదేవిధంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి 6వ తారీఖు దాకా కూడా వారం రోజులు ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమాన్ని సూర్యాపేట పట్టణ 48 వార్డులో కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాల్లో మీరందరూ కూడా ఏవేవైతే
లబ్ధిదారులు అవుతారో ఏ ఒక్క మనిషి కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మేము దీనికి అర్హులము, ఈ పథకానికి అర్హులము అని గమనించుకొని టిక్ మార్క్ చేసుకొని మీరందరూ కూడా ఈ పథకాలు పొందాలని తెలియజేసుకుంటూ, ఎవరు మీరు తీసుకున్నాక కూడా వార్డులో ఎవరైతే రాకుంటుంటారో వాళ్ళకు కూడా తెలియజేయండి. తెలియజేసి ప్రజలందరూ కూడా విషయాన్ని చెప్పండి. ఎందుకంటే మున్సిపాలిటీ ద్వారా ఇప్పటికీ అన్ని కార్యక్రమాలు కూడా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు, మరి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు గౌరవ స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు జగదీశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూడా మేము, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారి ఆదేశాల మేరకు కూడా మేమందరం కూడా ఈ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ప్రజల వీటి అన్నిటిని కూడా వెలిగించుకొని మీ జీవితాల్లో వెలుగులు నింపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ చూడమ్మా కమిషనర్ గారు. సార్ కమిషనర్ గారు కూర్చున్న దరఖాస్తుదారులందరూ కూడా వచ్చేసేయండి దయచేసి. మేము ఉన్నామే, మీ బ్లాక్లే వస్తున్నాయి. ఏదైనా పేపర్స్ లేకపోతే మీరు రేపు కూడా ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది వీటిని మీరు ఉపయోగించాల్సిందిగా కోరుతున్నాను. సార్ ఓకే కౌంటర్లో పంపండి. ఖాళీగా కౌంటర్లు. ఉమా